ఇంతకుముందు మనం ఏం చేసాము? జీలకర్ర తిన్నాం. ప్రతి జీలకర్ర తినడానికి మేము కూడా మంగళాష్టకం అంటాం. దాంట్లో ఒక శ్లోకం రూపంలో ఉంటుంది. ఆ యొక్క శ్లోగా పెట్టి చప్పుడు చేయకుండా వినండి, అంటే సావధానంగా వినండి. శుభలకే సావధానం, శుభమవుతుంది. చూడండి, వినండి, వినండి. లక్ష్మీనారాయణ ధ్యాన, లక్ష్మీనారాయణ ధ్యానం చేస్తూ నోట్లో నుంచి ఎట్లాంటి మాట రాకుండా ఆ యొక్క కన్నుల పండుగ జరిగేటువంటి కళ్యాణాన్ని వీక్షించండి. ఈ యొక్క కళ్యాణానికి సాక్ష్యం ఎవరి కళ్యాణానికైనా సాక్ష్యం ఎవరయ్యా అంటే ఆ యొక్క లక్ష్మీనారాయణుడే. అందుకే అబ్బాయి ఎవరైనా గాని నారాయణ స్వరూపమే వివాహం చెందు, అమ్మాయి ఎవరైనా గాని లక్ష్మీ స్వరూపమే. కాబట్టి ఆ భావనతోనే ప్రతిసారి మనం సావధాన సావధాన సావధాన. ఈ సావధానాలు ఎందుకంటే మీరందరూ కూడా చెవులు దగ్గరగా వెళ్ళి స్వామివారికి ఎంతో దగ్గరగా ఉండి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించండి. మన కళ్యాణమైనా అంతే, మన కళ్యాణాన్ని వివాహం అంటాము, స్వామివారికి చేసే వివాహాన్ని కళ్యాణం అంటారు. అదేమో లోక కళ్యాణార్థము, ఇదేమో మన కళ్యాణం అంటే మన ఇంటి కుటుంబ కళ్యాణార్థం అని అర్థం. ఇక ఇప్పుడే స్వామివారికి జీలకర్ర బెల్లం పుష్పమాల ధారణ అయ్యింది. ఇప్పుడు స్వామివారిని కన్యాదానం అంటే స్వామివారికి ఇద్దరు అమ్మవారిని అప్పచెప్పే కార్యక్రమం. మరి ఈ కన్యాదాన సమయంలో గోదానము, భూదానము, దాసీదానము, హిరణ్యదానము, వెండి దానము, ఇన్ని దానాలు ఇవ్వాలట. షోడశ దానాలు, దశదానాలు. మరి కాబట్టి ప్రత్యామ్నాయం దక్షిణాదానం. దేనికైనా ప్రత్యామ్నాయం అదే, దేనికైనా డబ్బులే దక్షిణాదానమే ప్రత్యామ్నాయం. కాబట్టి ఎవరైనా తోచిన వాళ్ళు వీలైనంత స్వామివారికి కన్యాదాన సమయంలో డబ్బులు సమర్పించగలరు. కన్యాదాన శుభ సమయే గోదాన గోదాన సువర్ణదాన సకల దశదానం దుభ్యమహదం వ్రజదేదనవ. మహాదానేషు విఖ్యాతో ప్రాయశ్చిత్త కర్మసు కన్యాదానే నదీ స్థానే మహాసంకల్పమాచరేత్. దీన్ని మహాసంకల్పం అంటారు. ఈ మహాసంకల్పాన్ని ఎప్పుడెప్పుడు ఆచరించాలంటే కన్యాదానే నదీ స్థానే, కన్యాదాన సమయంలో గాని, నదీ స్నానం చేసే సమయంలో గాని. నదీ స్నానం అంటే పారే జలం, సముద్రం కూడా మనకి వస్తుంది. నదీ స్నాన సమయంలో మాత్రమే ఈ యొక్క మహాసంకల్పాన్ని ఆచరించాలి. మనం ప్రతిరోజు చేసేది సంకల్పము, ఈ యొక్క విశేషమైన కళ్యాణాలయంలో చేసేది మహాసంకల్పం. ఈ యొక్క మహాసంకల్పంలో మనం ఎక్కడ ఉన్నాం, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని వైవస్వతాలైనా, ఎన్ని మన్వంతరాలైనా, ఎన్ని యుగాలైనా, ఇవన్నీ కూడా ఈ యొక్క సంకల్పంలో వస్తాయి. అనేనా కన్యాదానం గరిష్యే. ఉత్తరాయణే శశిరతో నాగమాదే
शुक्लपक्षे सर्वदशम्यायां विभुः वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं प्रसिद्धायां शुभयोगे गंगाबालिका सप्तमंडलपर्यन्तं गुणाजीवनस्त्रावधाने एकबालिका परिक्रमे सर्वार्थप्रतिकाले ब्रह्मलोकनित्यं जय चंद्रमंडलपर्यन्तं गुणाजीवनस्त्रावधाने एकबालिका सर्वार्थप्रतिकाले ब्रह्मलोकनित्यं महादेवमंडलपर्यन्तं गुणाजीवनस्त्रावधाने एकबालिका परिक्रमे सर्वार्थप्रतिकाले ब्रह्मलोकनित्यं श्रीजमंडलपर्यन्तं गुणाजीवनस्त्रावधाने एकबालिका परिक्रमे सर्वार्थप्रतिकाले ब्रह्मलोकनित्यं लोके नक्षत्रमंडलपर्यन्तं गुणाजीवनस्त्रावधाने एकबालिका सर्वार्थप्रतिकाले ब्रह्मलोकनित्यं नत्रें भौत्रें मृत्रें गताय योगाय पुत्राय అందరూ చెప్పండి ఇహ త్రిభునీకృత అగ్నిష్టోమ అతిరాత్ర సాండవన వాజపేయ పౌండరీక అశ్వమేధ ఆది శత క్రతుర్ణ సంపూర్ణ సకల ఫల వాప్యర్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మమసః పితృవంశానాం మాతృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం హరే సారోగ్య సామీప్య సాయుజ్య పద ప్రాప్త్యర్థం శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ముద్దిశ్య రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి లోక కళ్యాణ అర్థం విశ్వ శాంత్యర్థం యథాశక్తి కన్యాదానం అహం కరిష్యే.